వందేళ్ల చరిత్ర కలిగిన పోతురాజు విగ్రహం చోరీకి గురైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాత శానంబట్ల గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో పోతురాజు విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వి తీసుకువెళ్లారు. ఉదయాన్నే ఆలయానికి వచ్చిన భక్తులు విగ్రహం ఎత్తుకు వెళ్లారని పోలీసులకు సమాచారం అందించారు. పోతురాజు విగ్రహం పోవడం గ్రామానికి అరిష్టంగా స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. కలిగినటువంటి ముత్యాలమ్మ ఆలయంలో అయితే నిన్న అర్ధరాత్రి దొంగల పడి అయితే ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు విగ్రహాన్ని చోరీకి గురైన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి పాత శానంబట్ల వద్దలో ఈ ఘటన చూసుకుంది. ప్రస్తుతం మనం ఏదైతే పాత శానంబట్లో ఉన్నటువంటి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయంలో మనం చూసుకున్నట్టయితే దాదాపు 2 అడుగుల మేర కూడా సరే ఉన్నటువంటి పోతురాజు విగ్రహాన్ని కూడా సరే అర్ధరాత్రి సమయంలో అయితే తవ్వి ఎత్తుకొని వెళ్ళిపోయిన సంఘటన కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే దాదాపు 100 సంవత్సరాలు పైచిలుగ్గున ఈ ఆలయంలో ఆ విగ్రహానికి సంబంధించి ఏదైతే పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క విగ్రహం ఎవరు దొంగిలిచ్చారనేసి కూడా గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే గత 2 నెలలకు ముందు కూడా అమ్మవారికి ఏదైతే జాతర కార్యక్రమం నిర్వహించిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టంటే ఇక్కడ ఉన్న అమ్మవారిని ఏదైతే నదిలో కొట్టుకొని వచ్చిన సందర్భంలో ఈ అమ్మవారిని గ్రామస్తులందరూ తీసుకొని వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటున్నారు. ఈ పక్కన ఉన్న అమ్మవారు మనం చూస్తున్న అమ్మవారు. అయితే దొంగతనానికి ఏదైతే దొంగలు నిన్న రాత్రి సమయంలో వచ్చారో అయితే గ్రామంలో నిన్న వర్షం పడుతున్న వేళ కాబట్టి ఎవరు బయట తిరగని పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క దారము అక్కడ ఉన్నటువంటి అయితే ఐరన్ రాడ్డు ఈ యొక్క దుండగులు వాడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఈ యొక్క రాయిని పట్టి లాగి తీయడానికి ఒక దారం వాడి ఈ రాడ్డును ఉపయోగించి ఇక్కడే వదిలేసి వెళ్ళే ఆ ఆనవాళ్ళు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు అయితే చేరుకొని అయితే ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో క్లూస్ టీమ్ కూడా వచ్చే పరిస్థితి అయితే కూడా ఉంది. మనం చూసుకున్నట్టయితే ఎదురుగా ముత్యాలమ్మ ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహం దాదాపు 150-200 సంవత్సరాల పైచులకు ఉండొచ్చు అనేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గడిచిన 2 నెలలకు ముందే ముత్యాలమ్మ జాతర కార్యక్రమం కూడా గ్రామస్తులు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క జాతర జరిగిన 2 నెలల తర్వాత ఈ యొక్క ఘటన జరగడంతో కూడా సరే పోలీసులకి అయితే ఫిర్యాదు ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాము ఏదైతే పోలీస్ అధికారులు వచ్చి కూడా ఆ యొక్క ఎలా జరిగింది దీనికి గల ఆనవాళ్ళు కూడా సరే గుర్తిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళతో మాట్లాడి చెప్పేది సార్ చెప్పండి సార్. అసలు ఇది ముత్యాలమ్మ దేవత గ్రామానికి సంబంధించింది. ఈ గ్రామానికి ముత్యాలమ్మ దేవతకి 5 సెంట్లు భూమి ఉంది. ఇది గుడి 16 సెంట్లు భూమి ఉంది అమ్మవారికి. ఈ 16 సెంట్లు వేరే రైతు పైరు చేసుకుని సంవత్సరానికి 2,000 రూపాయలు ఇస్తాడు గుడికి పసుపు కుంకానికి. ఇది ఇప్పుడు 150 సంవత్సరాల పైన అయిపోతుంది గుడి కట్టి. ఇప్పుడు ఈ విధంగా జరిగింది. పోతురాజును ఎత్తుకెళ్ళారు. అది అంటే 2 నెలలకు ముందు జాతర జరిగింది. అయితే నిన్న జాతర జరిగింది కదా, ఇప్పుడు ఇవాళ జరుగుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది సార్? జాతర జరిగేది 3 సంవత్సరాలు ఒక పూజ చేస్తాం మేము. ప్రతి సంవత్సరం మాత్రం ఇక్కడ అమ్మవారికి పూజ చేసుకొని పోతూ ఉంటాం. అది అయితే మీకు ఏమనిపిస్తుంది అమ్మవారి విగ్రహం ఎత్తుకెళ్ళి? సార్ గ్రామానికి దేవతగా ఉండేటప్పుడు పోతే కొంచెం అరిష్టంగానే ఉంటాం. అది దాని గురించి ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎవరి మీద అనుమానం లేదు. ఎన్నో ఏళ్ళుగా ఉండేది, ఇప్పుడు అనుమానం ఎట్టొస్తుంది మనకు. అది ఇది కొన్న పరిస్థితిలో కూడా మరో కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఈ యొక్క సంఘటన జరుగుతున్న చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అందరూ కూడా సరే వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కూడా ఉంది. చెప్పండి అసలు ఏం జరిగింది? మీరు గుడిలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు? అప్పుడు పూజ చేస్తూ ఉన్నారు, ఇప్పుడు లేదు. ఇప్పుడు వాళ్ళు పక్కింటి వాళ్ళే దీపం పెడతా ఉన్నారు, ఇట్లా అంటూ ఉన్నారు. దీనికన్నా మనకు తెలియదు. ఎప్పుడో ఉత్సవం జరిగినప్పుడు మే నెలలో జాతర అయిన తర్వాత 5వ వారంలో ఇక్కడ మేము ముత్యాలం పొంగలు పెట్టుకుంటా పూజ చేసుకుంటా ఒక 2 రోజులు బాగా ఇదిగా వేడిగా చేసుకుంటూ ఉంటుంది. అటువంటిది ఈ తడవ ఇప్పుడు ఈ మరి జరిగిందంటే ఇదే. మేము అప్పుడప్పుడు పూజ చేసేది అదే. ఆ విగ్రహం మీద ఎలాంటి ఆనవాళ్ళు ఉన్నాయి అంటే ఇప్పుడు చూపించున్నారు కదా, లైన్గా 3 గెర్రలు ఉన్నాయి పైన. ఫోటో చూపించండి. ఇదో సార్, ఇదో పైన 3 గెర్రలు ఉన్నాయి. ఇటు ఒకటి ఒక చిన్న బొమ్మ మాదిరిగా ఉండింది కూడా. ఇది అంతే.
ఏముంటది? కింద పక్క ఏం ఉంటుంది విగ్రహం? యంత్రం ఏమైనా ఉంటుందా? యంత్రం ఏముంటుంది ఏమని మనకి తెలియదు. ఇది ఎప్పుడో 200 సంవత్సరాలు మా తాత ముత్తాతల నుంచి ఉంది, నాకు కూడా తెలియదు. మరి కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళు అడిగి సార్ అన్న ఏం జరిగింది అసలు? ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మాకేమరా అంటే తెల్లవారితో చూసుకున్నాము, లేదంటే ఒక గిలి ఎప్పుడో 200 సంవత్సరాలు 150 సంవత్సరాలు 200 సంవత్సరాల ముందున్న విగ్రహం. చుట్టుపక్కల గ్రామాలంతా చెడు జరిగినా మా ఊరికి చెడు జరిగింది ఇంతవరకు లేదు అనేది కొంచెం ఇది మాకు. అంటే ఇప్పుడు మీరు అరిష్టంగా భావిస్తున్నారా ఎట్లా? అంటే ఏదో కొంచెం మనసు ఇదిగా ఉంది అందరికీ గ్రామంలో. ఏదైతే దాదాపు 100 సంవత్సరాల పైచిలకు గల ఆలయం కావడంతో ఏదైతే పోతురాజు విగ్రహం కింద కూడా సరే యంత్రాలు కూడా గతంలో ప్రతిష్ఠించుంటారు కాబట్టి ఇలాంటి సంఘటన జరిగిందా, లేకపోతే గుప్త నిధుల కోసం వచ్చి చోరీకి గురైందా, లేకపోతే మరే కారణం అనేసి కూడా సరే గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ యొక్క విగ్రహం చోరీ కావడంతో మాత్రం వాళ్ళు కొంచెం అరిష్టంగా భావిస్తున్న పరిస్థితి అయితే గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలకి ఎన్నో ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా సరే ముత్యాలమ్మ తల్లి వల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చల్లగా ఉన్నాం. అయితే ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అమ్మవారి ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు విగ్రహం ఏదైతే చోరీకి గూడెంలో కూడా సరే గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పాత సానంబట్లో అవుతుంది. కెమెరామెన్ లోకేష్ గిరినాథ్, సిటీ 24 పాత సానంబట్లో.